ఇక తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కరీంనగర్, నల్లగొండ ఓట్ల లెక్కింపు అయితే జరుగుతోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నల్గొండ ఆర్జీల బావి వేర్ హౌసింగ్ గోదాముల్లో కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ బరిలో మొత్తం 19 మంది అభ్యర్థులున్నారు. పోలైన ఓట్లు 24,139. 25 బండిల్స్ ని కట్టే ప్రక్రియ కూడా పూర్తయింది. ప్రస్తుతం ఎవరికెన్ని ఓట్లు వచ్చాయో లెక్కిస్తూ ఉన్నారు. మొదటి ప్రాధాన్యతతో గెలుపు కోటాకి సరిపడా ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఇక మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కానుందని రిటర్నింగ్ అధికారి త్రిపాఠి చెబుతున్నారు. తుది ఫలితం రాత్రి 9 గంటల వరకు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ ప్రక్రియపై ఆర్ఓ త్రిపాఠి ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ వివరిస్తారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సంబంధించి కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మనతో పాటు ఉన్నారు. కౌంటింగ్ ఎలా కొనసాగుతుంది అండి, ఎట్లా ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు మార్నింగ్ నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా 7 o'clock అందరు అభ్యర్థులు, ఎలక్షన్ ఏజెంట్స్ ముందు గౌరవ అబ్జర్వర్ గారి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది. అంతా 200 పోలింగ్ బ్యాలెట్స్ అవి అన్నీ కూడా అబ్జర్వర్ గారి ముందు లెక్కింపు చేయడం జరిగింది. ఎక్కడైనా అభ్యర్థులు కానీ ఎలక్షన్ ఏజెంట్స్కి ఏదైనా డౌట్ ఉంటే మేము సంబంధించిన పిఓ డైరీ కూడా తెచ్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ ఎలిమినేషన్ ప్రక్రియ మొత్తం తుది ఫలితం రావడానికి ఎంత టైం పడుతుంది? అంటే రాత్రి 10 గంటలు అవుతుందా? ఎంత సమయం మీ అంచనా ప్రకారం? అది ఎలిమినేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చూస్తే 3rd రౌండ్ 4th రౌండ్లో ఎలిమినేషన్ ఉండే. ఒకవేళ ఇప్పుడు కూడా అలా ఉంటే బహుశా వీ కెన్ క్లోజ్ ఇట్ బై 8 to 10. ఆరో సర్టిఫికేట్ నేను పర్మిషన్ తీసుకోగానే ఈసీఐతో నిర్ధారణ చేసి ఫామ్ 23 ఇస్తే బహుశా రాత్రి వరకు అయిపోతుంది. మొత్తం మీద ఏదైతే ఎన్నికల కౌంటింగ్ అయితే చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 నల్గొండ.